తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ప్రజెంట్ మనం వచ్చేసి పచ్చటి పొలాల మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణం, మహాపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ 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 అంబాత్రయ క్షేత్ర దర్శనానికి అయితే వచ్చేసాము. సో మరి ఇక్కడ అమ్మవారి ఇక్కడ వచ్చేసి స్పెషల్గా మనకు ఎక్కడైనా సరే ఏ క్షేత్రంలో అయినా సరే అమ్మవారు అనగానే మనకు ఒక ముఖం కనిపిస్తోంది. సో ఏకముఖంతో అమ్మవార్ల దర్శనం మనం చేసుకుని ఉండిండొచ్చు, చూసి ఉండిండొచ్చు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒకే పానవట్టంపై ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి, మహాకాళి, అలాగే సరస్వతి. సో ఇక్కడ వచ్చేసి ముగ్గురు అమ్మవార్లు ఒకే పానవట్టంపై కొలువుతీరి ఉండటమే కాకుండా ముగ్గురు అమ్మవార్లు వేరువేరు రూపాల్లో కూడా దర్శనాన్ని కలిగిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. మరి ఇక్కడ వెలసిన అంబాత్రయ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారి దర్శనార్థం మనకు కలిగే పుణ్యఫలాలేంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడున్న స్వామివార్లతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. గురువుగారు నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురువుగారు ఈ మధ్య కాలంలో వెలిసింది అంబాత్రయ క్షేత్రం వెలిసింది అని వింటున్నాము. సో సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం జరుగుతుంది, చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేసి. సో ఏంటి గురువుగారు అంబాత్రయ క్షేత్రం యొక్క ఏంటి విశిష్టత ఏంటి, ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? చాలా సంతోషం. సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ అంబాత్రయ క్షేత్రంలో వెలిసిన ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు, ఒక సాధుగా మా ఆశీస్సులు కూడా అందరికీ సిద్ధించాలని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన క్షేత్రం. అంటే ఆత్మసాక్షాత్కారంగా మా అనుభవంతో మేము చెప్తున్నాము. ఈ క్షేత్ర నిర్మాణమునకు, ఈ క్షేత్రం యొక్క వ్యవస్థాపనకు మొత్తం కర్త కర్మ క్రియ అంతా మేమే కాబట్టి మా అనుభవం అనమాట. ఈ క్షేత్రంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే పీఠం మీద ఉంటారు. అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కూడా అద్భుతంగా ఉంటుంది. దాని యొక్క వివరణ అంతా మీకు గర్భాలయంలో అమ్మవారిని చూపిస్తూ చెప్తాను. ఓకే గురువుగారు. ప్రపంచంలో అంబాత్రయ క్షేత్రం అనే క్షేత్రం ఒకటే ఉన్నది, వేరే ఒక క్షేత్రం లేదు. క్షేత్ర నామము, ఇక్కడ క్షేత్రాధిపతులైనటువంటి ముగ్గురమ్మలు, ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా న్యూ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద స్పిరిచువాలిటీ. ఓకే. ప్రపంచంలోని ఒక గొప్ప అద్భుతమైన సరికొత్త ఆవిష్కరణ. అన్ని ఆగమాల యొక్క సారం, అన్ని ధర్మ గ్రంథాల యొక్క సారం, అన్ని తంత్ర గ్రంథాల యొక్క సారాన్ని ఒకతో నిలబెడితే వచ్చే నాలెడ్జే అంబాత్రయ క్షేత్రం. అంటే గురుగారు మనకు బయట పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. సో భ్రమరాంబికాదేవి కానీ, అమ్మవారు కనుక చూసుకుంటే మీనాక్షి అమ్మవారని, లేదంటే లక్ష్మీదేవి అని, సరస్వతి అని చాలా క్షేత్రాలు ఉన్నాయి. మరి ఇక్కడ విశిష్టత ఏంటి, ఇక్కడ అమ్మవారి అనుగ్రహం భక్తులకి ఏ విధంగా కలుగుతుందంటారు? ఇక్కడ ఇది ఒక ముక్తిధామం అని చెప్పొచ్చు. ముక్తి క్షేత్రం, ముక్తిధామం. బయట ఉండే పుణ్యక్షేత్రాలు అయితే పుణ్యక్షేత్రాల కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ గొప్పవి ముక్తి క్షేత్రాలు. ఒక 100 పుణ్యక్షేత్రాలను ఒక తోన పెడితే వచ్చేటటువంటి రిజల్ట్ ఒక ముక్తిధామంలో వస్తుంది అంటారు. ఇది ముక్తిధామం. ముగ్గురమ్మలు ఒక ప్రదేశమునందు కలుసు ప్రాంతాన్ని, క్షేత్రాన్ని ఎంతో శక్తివంతమైన క్షేత్రంగా మనకు ధర్మశాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఆ ముగ్గురమ్మలను అట్లా తీసుకొచ్చి అమ్మలను అట్లా నిలబెట్టి స్థాపన చేసి వేడుకొని, ఇక్కడ నుంచి లోక కళ్యాణం చేయండి తల్లి అని మేము వేడుకొని అమ్మవార్లను ఇక్కడ నిలబెట్టామన్నమాట. ఇది ముక్తి క్షేత్రం. అందుకే వచ్చే ప్రతి భక్తుడైనా ఇక్కడ క్షేత్రానికి వస్తే ఇహపర సౌఖ్యము వాళ్ళకు సిద్ధించి శీఘ్రమే వాళ్ళు అనుకున్న సమస్యలకు పరిష్కారం, ఉత్తరం, సమాధానం అమ్మవాళ్ళు ఇస్తున్నారు. ఓకే గురువుగారు. ఆ నమ్మకంతోనే భక్తులు వస్తున్నారు ఈ మధ్యలో చాలా మంది.
అయితే గురువుగారు నిజంగా బయట నుంచి ఆవరణలోకి వచ్చాక అమ్మవారిని చూసాక ఇక్కడ ఇదంతా చూసాక నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మైండ్లో కలుగుతుంది గురువుగారు. నిజంగా మా అదృష్టం, మా పుణ్యం ఇక్కడికి రావటం, దర్శనం చేసుకోవటం అనేది అమ్మవారి ఇలా పిలిపించుకుంది కావచ్చు. సో మీ ద్వారా మాకు దర్శనం కలిగింది గురువుగారు. చాలా ధన్యవాదాలు గురువుగారు. అయితే గురువుగారు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ విగ్రహం అంటే అమ్మవారు ఉంది. సో ఏంటి స్పెషాలిటీ ఏంటి గురువుగారు? అమ్మవారు క్షేత్రపాలిని, అంబాత్రయ క్షేత్రానికి బాడీ గాడ్. ఓకే. ఈ క్షేత్రానికి క్షేత్రపాలిని విజయ చాముండేశ్వరి మాత. విజయ చాముండేశ్వరి మాత. గర్భాలయంలో ముగ్గురమ్మలను ప్రతిష్ఠించిన ఉత్తర క్షణమే ఈవిడ్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. అమ్మవారిని ఏ విధంగా అయితే దివ్యమైన మృత్తికల చేత ప్రతిష్ఠించామో క్షేత్రపాలిని విజయ చాముండేశ్వరి మాతను కూడా అదే విధంగా ప్రతిష్ఠించడం జరిగింది. అది స్పర్శ దర్శనం ఉంటుందా గురువుగారు? చాలా మంది తాగుతారు. ఓకే. ఇక్కడ క్షేత్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మవారికి వారి చేతితో పసుపు కుంకుమలు వేసి పువ్వులు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని కాసేపు ఇక్కడ కూర్చొని వాళ్ళ కోరికలు అమ్మవారితో చెప్తూ కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఆజ్ఞ పొందే గర్భాలయం నందున్న ముగ్గురు అమ్మలను దర్శించుకుంటారు. ఓకే. మొదట ఇక్కడ చాముండేశ్వరి మాతను మొక్కాకే లోపలికి వెళ్తారు. అయితే గురుగారు ఇక్కడ త్రిశూలం మనకి ఎక్కడైనా ఒక్కటి కనిపిస్తోంది, ఇక్కడ చూసుకుంటే చాలా డిఫరెంట్గా నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు గురువుగారు. అసలు ఏంటి దీని పేరేంటి, విశిష్టత ఏంటి, అసలు ఏమని పిలుస్తారు, అంటే ఈ త్రిశూలం యొక్క పవర్ ఏ విధంగా పనిచేస్తుంది గురువుగారు? ఇది మహారుద్రశూలం. మహారుద్రశూలం 18 శూలాలు కలిగినటువంటి మహాశూలం ఇది. ఈ శూలంలో 18 శూలాలు ఉంటాయి. ఒకే నాభి యందు 18 శూలాలు ఉంటున్నాయి. దీనికి రుద్రశూలం అని నామకరణం. జగన్మాతనే వాక్ ఇచ్చింది ఆ పేరు పెట్టమని. దీన్ని సప్తధాతువులతో తయారు చేయించాం. సప్తధాతువులతో తయారు చేసి దుర్గాష్టమి రోజు ఏదైతే మనకు దేవీ శరణవరాత్రోత్సవాలు వచ్చే దుర్గాష్టమి రోజు స్త్రీ కుర్మం పైన దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. స్త్రీ కుర్మం అంటే తాబేలు ఆకారం. ఆ ముగ్గురమ్మవార్లకు సమ్ముఖంగా ఈ మహారుద్రశూలం ఉండాలి. ఈ రుద్రశూలం విజయ చాముండేశ్వరిని దర్శించుకొని ఈ రుద్రశూలంను స్పృశించి ఆ ముగ్గురమ్మల చెంతకు వెళ్ళే జీవుడు పరిపూర్ణుడై ముక్తుడై మోక్షానికి సరిసమానమైన దశలో వెళ్ళేవాడు అవుతాడని చెప్పి అమ్మవారు చెప్పడం చేత వీటిని ప్రతిష్ఠించాం. ఈ శూలాన్ని స్పృశించుకొని వెళ్తే వాళ్ళ పైన ఏమన్నా దుష్టగ్రహ బాధలున్నా, చేతబడులున్నా, ఏమన్నా గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నీ సర్దుకుంటాయి. ఆ నెగిటివిటీ అంతా పోతుంది, అంటే తీసుకుంటుంది స్పర్శ దర్శనంతో. సో మొదటగా చాముండేశ్వరి అమ్మవారి దర్శనము, తర్వాత రుద్రశూలాన్ని కూడా దండం పెట్టుకొని అమ్మవార్ల దర్శనంకి వెళ్ళొచ్చు. ఓకే. గురుగారు ఇక్కడ ఏంటి ఒక చిన్న అంటే మనకు ఈశ్వరుడి కన్నులాగా పెట్టారు. పాలనేత్రం, అది త్రినేత్రం అంటారు. 3వ కన్ను పాలనేత్రము. అది ఈ శూలమునకు ఉండే వాస్తుని బట్టి పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఆయుధానికి ఒక వాస్తు ఉంటుంది, దాని ధర్మాన్ని బట్టి, ఆ లోహపు ధర్మం, దాని యొక్క డిజైనింగ్ రూల్ బట్టి అది పాలనేత్రం. ఇక్కడ 5 కళ్ళు ఉన్నాయి. ఓకే. ఇక్కడ 5 కళ్ళు ఉన్నాయి, ఆ పైన ఒక కన్ను ఉంటుంది. ఓకే గురుగారు. అయితే గురుగారు ఇలాంటి త్రిశూలము ఎక్కడా లేదు కదా గురుగారు, ఇదే మొట్టమొదటిది. ఈ మహారుద్రశూలమే కాకుండా ఈ విజయ చాముండేశ్వరి, అక్కడున్న ముగ్గురమ్మలు, అక్కడ సప్త జీవనది జలాలతో ఏర్పాటు చేసిన కోనేరు, కూర్మాకార కోనేరు, ఇక్కడ వెలుగుతున్న అఖండ జ్యోతులు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. ఓకే గురుగారు. అయితే గురుగారు ఇక్కడ చూసుకుంటే కనుక కొన్ని ఫోటోలు అక్కడ పసుపు కుంకుమ చల్లి ఉంది, చాలా రకాల ఫోటోలు ఉన్నాయి. ఏంటి గురుగారు అసలు స్పెషాలిటీ ఏంటి, ఎందుకు అలా చేశారు? అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా ప్రతి మంగళవారం శుక్రవారం వాళ్ళ సమస్యలతో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక హాఫ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని వెనకాల పేరు, గోత్రము, సమస్య రాసి ఇక్కడ అమ్మ ముందలు ఉంచుతారు. దాని మీద పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని వెళ్తారు. నెల రోజులు అమ్మవారి యొక్క సముఖంలో ఆ ఫోటో ఉంటుంది. ఈ రోజు పెడితే సరిగ్గా నెల వరకు ఉంటుంది. ఆ నెలలోపు వాళ్ళ సమస్య ఏమున్నా పరిష్కారం అయిపోతుంది. వాళ్ళతో సమస్య ఉంది అని అంటే వాళ్ళతో ఉన్న సమస్యని అక్కడ రాస్తారా గురుగారు? ఆరోగ్య సమస్య, ఉద్యోగ సమస్య, వీసా ప్రాబ్లం, సంతాన సాఫల్యత, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తీరటం లేదు, మొండి రోగాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆస్కారం. ఓకే. నిజంగా మంచి పరిహారం దొరుకుతుంది. ఏమున్నా ఇప్పటి వరకు శ్రీపీఠం వెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల ఫోటోలు వచ్చిపోయి మీరు నెల రోజులు ఉంచేసి నెల రోజుల తర్వాత తీసేస్తాం. ఓకే గురుగారు. సో చూసాం కదండి, ఇక్కడ శ్రీ శ్రీ అంబాత్రేయక క్షేత్రంలోకి వచ్చాం కదా. ఇక్కడ మొదటగా చూసుకుంటే ఇక్కడ చాముండేశ్వరి మాత ఉన్నారు. సో క్షేత్రపాలిని కూడా ఉంచడం జరిగింది. సో స్పర్శ దర్శనం ఉంటుంది. సో మొదటగా అమ్మవారి దర్శనం చేసుకొని పసుపు కుంకుమ వేసి చాముండేశ్వరి మాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు త్రిశూల దర్శనం ఉంటుంది. సో ఇది కూడా చూస్తే మనకి ఇక్కడ 5 కన్నులు కనిపిస్తున్నాయి. అక్కడ పైన వచ్చేసి త్రినేత్రం మనకు పరమశివుడికి
మనకి ఉన్నట్టుగా త్రినేత్రం అక్కడ ఉంది. సో తర్వాత దీన్ని కూడా మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఫొటోస్ ఉన్నాయి. అది అడిగాం కదా ఇందాక గురుగారు చెప్పారు. మీకున్న సమస్యలని అంటే ఒక చిన్న ఫోటో తీసుకొని మీ పేరు గోత్రనామాలు రాసి అలాగే వాళ్ళ ఆ ఫోటో వెనకాల ఉన్న సమస్య రాస్తే గనక ఒక నెల రోజుల సమయంలో ఆ సమస్య తీరిపోతుంది అని తెలియజేశారు. సో ఇది మనకు ముందుగా అంటే ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఈ దర్శనం అనేది కలుగుతుంది. ఇప్పుడు వచ్చేసి గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం, వచ్చేసేయండి. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మనం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అవుదాము, వచ్చేసేయండి. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్ర గర్భాలయంలోకి వచ్చేసాం. మరి గర్భాలయంలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ దీపం వెలుగుతూ ఉంది. దాదాపుగా ఈ దీపం వచ్చేసి 2011 అంటే దాదాపుగా 15 ఏళ్ల నుంచి కూడా ఇలాగే వెలుగుతూ ఉందంట. మరొకసారి గురువుని అడిగిద్దాం. గురువు గారు, ఏంటి ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే 2011 అంటే 15 ఏళ్లుగా కంటిన్యూగా దీపం వెలుగుతుందంటే అసలు మామూలు విషయం కాదు గురువుగారు. ఏంటి దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? అప్పుడు 2011వ సంవత్సరంలో ఎప్పుడైతే మూలమూర్తులైనటువంటి దేవేరులను ప్రతిష్ఠింపజేసిన తర్వాత సూర్యకిరణాలతో ఈ 9 అఖండ జ్యోతులు అంతరాలయం ముందు ముఖమంటపంలో ఒక జ్యోతి ఉంటుంది. మొత్తం 10 అఖండ జ్యోతులు సన్ రైజ్ తోటి వెలిగించాం, సన్లైట్ తోటి వెలిగించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 10 అఖండ జ్యోతులు అలాగే కంటిన్యూగా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఈ 10 అఖండ జ్యోతులు దశమహావిద్యలను ఆవాహన చేస్తూ వెలిగించాం. ఈ 10 అఖండ జ్యోతులు దశమహావిద్యల స్వరూపకంగానే చూస్తాం. ఇక్కడ లైవ్లో దశమహావిద్యలు ఉన్నాయని మేము నమ్ముతాం. ఓకే, లైవ్లో ఈ జ్యోతులలోనే ఆ పరంజ్యోతి స్వరూప అంశాలైనటువంటి ఆ దశమహావిద్యలను ఆవాహన చేశాం. ఇప్పుడు అంతరాలయం బయట ఉండేటటువంటి జ్యోతిం మహాకాళి స్వరూపం. అక్కడ ఒక అఖండ జ్యోతి, ఇక్కడ ఉండే 9 జ్యోతులు మిగతా 9 దశమహావిద్యలో 9 అంశాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సూర్యకిరణాలతో సహజ సత్యాగ్ని ప్రజ్వరితంగా వెలిగించడం జరిగింది 2011వ సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. జగన్మాత మాకు అవకాశం ఇచ్చింది, మేము కాపాడుకుంటున్నాం. మా వంతు రోజు నూనె పోయడం, కోడి తీయడం, వత్తి చిన్నగా అయిపోతే ఆ పక్కలు ఇంకోటి వెలిగించిన తర్వాత దాని లోపలికి తీసేయడం. ఈ జ్యోతులను చూసుకోవడానికి సపరేట్ ఒక ఆచార్యులు ఉన్నారు, కేవలం జ్యోతులను చూసుకోవడానికి. ఉదయం సాయంత్రం ఆయిల్ పోయడం, కోడి తీయడం, చుట్టూరుతా క్లీన్ చేయడం. ప్రతి అష్టమి అమావాస్యకు దీనికి భూతబలి ఉంటుంది. గుమ్మడికాయతో దిష్టి తీసి పసుపు కుంకుమలు సమర్పించి నైవేద్యం సమర్పించి జ్యోతి కూడా పూజ. ఓకే గురుగారు. దశమహావిద్యలు కాబట్టి వారి తంతును అనుసరించి పూజలు అష్టమి అమావాస్యకి 2 రోజుల్లో చేస్తారు. ఓకే, నిజంగా చాలా ప్రత్యేకం గురువు. ఈ అఖండ జ్యోతులను దర్శించిన వాళ్ళకమ్మా ఆయు ప్రమాణం పెరుగుతుంది. జాతకపరంగా ఏమైనా గండాలున్నా, డేంజరస్ థ్రెడ్స్ ఉన్నా కాలాంతర్భూతంగా వచ్చేటటువంటి ప్రమాదాలు కూడా తొలగిపోతాయి. 24 గంటలు ఏ ప్రదేశమునైతే ముప్పొద్దులో ఒక జ్యోతి వెలుగుతుంటుందో అది సాక్షాత్తు భగవద్ నిలయం అని మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఒక జ్యోతి వెలిగితేనే. ఇక్కడ 10 అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి. అది కూడా దశమహావిద్యల యొక్క మంత్రాలను చదువుతూ వాళ్ళని ఆవాహన చేస్తూ సూర్యకిరణాలతో ఒక జ్యోతి వెలిగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిజంగా గురుగారు. సో మీరు ఇక్కడ లైవ్ మా యొక్క దురదృష్టం ఏంటంటే అప్పుడు మాతో ఇంత టెక్నాలజీ, ఇది స్మార్ట్ ఫోన్లు, ఈ రికార్డింగ్ సిస్టమ్ లేదు. మా బ్యాడ్ లక్ అది. లేకపోతే ప్రతిదీ రికార్డెడ్గా మేము ప్రూఫ్ చూపిస్తుంటుంది. ఈ మధ్యలో వ్యూవర్స్ చాలా మంది అంటున్నారు, గురుదేవ మీ మాటల్లో సత్యం ఉంది, మీరు చెప్తున్నా మేము నమ్ముతున్నాము. నమ్మడం ఎంత సత్యమో సఖ్యంగా కూడా అనబడటం లేదు అంటున్నారు. ఓకే, ప్రూఫ్స్ కావాలి అంటున్నారు. చూడండి, మాది పేద జీవితం. అప్పట్లో మాతో చిన్న ఫోన్, నంబర్ల ఫోన్ కూడా లేదు, ఏం లేని పరిస్థితి. చిన్న గుడిసె లాంటి ఒక కుటీరం ఉండేది. పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలు ఎలా ఉంటాయి, ఒక కుటీరం ఉండేది. ఆ కుటీరంలో ఆ జగన్మాతలు, ఈ జ్యోతులు, ఈ జ్యోతుల్లో నేను అమ్మ ఇంతవరకే ఉండి, ఇంత జనసంద్రోహం లేదు, ఇంత శిష్య బృంద సపరివార సమేతం లేదు, ఇంత కోలాహలం లేదు అప్పుడు. సో మీరు ఒకటి సత్యంగా నమ్మండి, అమ్మ ఉంది అన్నది ఎంత సత్యమో నేను చెప్పేది కూడా అంతే సత్యం. అభూత కల్పనలు లేవు,
అసత్యం ఇక్కడ ఉండదు, చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయితే గురుగారు దశమహావిద్యలు అనేసరికి మనం కేవలం నేర్చుకోవటం వరకే అని అంటాం, కానీ ఇక్కడ లైవ్గా అమ్మవారి రూపం ప్రతిరూపంగా మనకి ఇక్కడ జ్యోతి వెలుగుతోంది అని అన్నారు. అదృష్టం, భక్తుల యొక్క అదృష్టం ఇది. నిజంగా ఈ గురుగారు. క్షేత్రానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ అమ్మని దర్శించుకునే వాళ్ళ యొక్క సుకృతం, వాళ్ళ యొక్క పుణ్యం. ఓకే గురుగారు, అయితే మరి ఇక్కడికి వచ్చిన భక్తుల దర్శనార్థం అమ్మవారు అంటే జ్యోతి దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారా? గర్భాలయంలోకి వాస్తవంగా అంటే ఈ పీఠం యొక్క ఆగమ పద్ధతిని అనుసరించి ఎవరిని ప్రవేశింపనీయం. ఎవరైనా బాలబ్రహ్మచారులు ఉండి వాళ్ళు కూడా యజ్ఞోపవీతధారులై శుచి శుభ్రతలతో ఉన్నవాళ్ళని, మిమ్మల్ని కూడా ఈరోజు ఆలయం లోపలికి కెమెరాతో మిమ్మల్ని తీసుకురావడం మై ప్రోటోకాల్. అమ్మవారితో నేను పర్మిషన్ తీసుకున్నా, చూడమ్మా నీ గురించి 10 మందికి తెలిస్తేనే కదా నిన్ను అందరికి ఇప్పుడు చూస్తారు, వాళ్ళని అనుమతించమ్మా అని అమ్మని అడిగాను, మిమ్మల్ని రప్పించింది. అవును గురువుగారు. ఇక్కడ గర్భాలయంలోకి వాళ్ళు రాకూడదు కాబట్టి అక్కడ బయట నుంచే ముగ్గురమ్మల దర్శనం చేసుకొని అక్కడ ఒక గ్లాస్ ఫిట్ చేస్తాం మనము. ఆ గ్లాస్ లో నుంచి 9 అఖండ జ్యోతులు చూడవచ్చు. బయట ఉన్న అఖండ జ్యోతిని అయితే లైవ్ లో దగ్గర నుంచి చూసుకోవచ్చు. మహాకాళి స్వరూపం. ఈ 9 జ్యోతులను అక్కడ గ్లాస్ లో చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అంటే జ్యోతి దర్శనార్థం కోసమే ఈ విధంగా అద్దాలని పెట్టారు గురు. అలా కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి, ఇక్కడ గర్భాలయంలో నలువైపులా అద్దాలు ఉంటాయి. అవును గురుగారు, ఎందుకని ఈ అద్దాల ప్రత్యేకత ఏంటి? ఈ అద్దాల్లో అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు ఒక ప్రదేశం నందు తనను తాను చూసుకోవడానికి, అమ్మవారు అభిషేకం చేసేటప్పుడు ఒక ప్రదేశంలో, అమ్మవారికి వేద పారాయణం చేసేటప్పుడు ఒక ప్రదేశంలో, ఏకాంతంగా పవలించేటప్పుడు ఒక ప్రదేశంలో, అమ్మవారు జగన్మాత ఇక్కడ క్రీడలాడుతున్నప్పుడు ఒక సందర్భంలో, అమ్మవారికి నివేదన చేసేటప్పుడు ఒక ప్రదేశం. ఏ తంతుకు తనను తాను చూసుకోవడానికి నలువైపులా అద్దాలు పెట్టాము. ఓకే, అమ్మవారు తనను చూసుకోవాలి, ఎలా పూజిస్తున్నారు భక్తులు నన్ను అనేసి. వావ్, నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుంది గురుగారు. అంటే మనకి ఎక్కడైనా సరే గుడికి వెళ్తే మనకు మిర్రర్ అనేది ఎక్కువ చోట్ల ఉండదు. సో మనకి ఇక్కడ మిర్రర్ ప్రత్యేకత ఏంటి అంటే గర్భాలయంలోకి అనుమతి లేదు కాబట్టి, ఒకటి జ్యోతి సందర్శనార్థం, 2 అమ్మవారి సందర్శనార్థం, ముఖ్యంగా అమ్మవారు తనని తాను చూసుకోవటం కోసం ఇక్కడ ఈ అద్దాల అమరిక అనేది జరిగింది. ఓకే, చాలా బాగుంది గురువుగారు. మరి ఇక్కడ అంబాత్రయం అసలు అంటే మామూలుగా అమ్మవారు అంటే ఒక్కరే కనిపిస్తారు కదా గురువుగారు, మరి మనకి ఇక్కడ ఏంటి 3 అమ్మలు కనిపిస్తున్నారు, అది కూడా 3 రంగుల్లో. అసలు విశిష్టత ఏంటి తెలియజేస్తారా గురుగారు? మనకి ఇక్కడ 3 అమ్మల దర్శనం కలుగుతుంది. 3 అమ్మలు కూడా 3 రంగుల్లో ఉన్నారు. అసలు ఏంటి గురుగారు విశిష్టత ఏంటి, అమ్మవార్ల విశిష్టత? అంబాత్రయం అంటేనే, అంబా అంటే అమ్మ, జగతిలో ఉండే మాతృత్వం అంతా, మొత్తం అంతా అమ్మ తత్వాన్ని కలిపితే అంబా. త్రయం అంటే 3 అమ్మలు కలిసినటువంటి శక్తి క్షేత్రం కాబట్టి అంబాత్రయ. అదేవిధంగా ఇక్కడ 3 అమ్మలు, మధ్యలో నల్లవర్ణంతో ఉన్న అమ్మవారు మహాకాళి, ఓకే, ఇక్కడ పసుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాలక్ష్మి, అటుపక్క ఎరుపు వర్ణంలో ఉన్న అమ్మవారు మహాసరస్వతి. ఈ 3 అమ్మలు ఒకే శరీరంలో ఉండుట, ఆ 3కు 2 స్తనములు ఉండుట. స్తన భాగం అంటే చీర కట్టారు కాబట్టి అలంకరణ ఉంది, కనబడట్లేదు. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటమ్మా, ఈ తల్లులను మట్టితో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది కూడా ఒక 52 రకాల ప్రదేశంలో నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్, వెరీ పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి, అది కూడా ఒకే ముహూర్తంలో తెచ్చి సప్తజీవ నది జలాలతో పంచగవ్యములతో మిశ్రితం చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా కింది నుంచి షడాధార ప్రతిష్ఠ, దాని మీద యోగనాలి మీద ఈ అమ్మవార్లను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకే, అయితే గురుగారు ఇప్పుడు ఇదంతా అంటే మట్టితో తయారు చేసిన అమ్మవారే? మట్టితో. అస్సలు అలా అనిపించట్లేదు గురుగారు, చూడడానికి కూడా నిజంగా ఇది లోహంతో తయారు చేసి ప్రతిష్ఠించినంత అద్భుతంగా కనిపిస్తుంది. నిజమైన దానికి, సత్యానికి అలంకారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆ తల్లుల యొక్క శోభ, వారి యొక్క రూప లావణ్య తేజస్సే మా తపస్సుకు ప్రతిరూపం. నిజంగా గురుగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అమ్మవారి పాదరక్షలు గురుగారు భక్తులు చేసుకొచ్చి కానుకగా ఇచ్చారు. ఇక్కడ ముందల శుద్ధ స్ఫటిక శ్రీయంత్రం 5 కిలోల శ్రీయంత్రము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల కుంకుమార్చన జరుగుతుంది. ఎవరైనా ఆన్లైన్ ద్వారా గురువు గారు మా గోత్రనామాలతో అర్చన జరిపించండి అని వాళ్ళ పేర్లు గోత్రములు వాట్సాప్ లో చేస్తే పీఠం యొక్క నంబర్కి వాళ్ళ పేరిట అర్చన జరుగుతుంటుంది. అక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి. ఇక్కడ ఈ 3 అమ్మల యొక్క సూక్ష్మ శరీరం భోగమూర్తి, ఆ ఉత్సవమూర్తి. పల్లకి సేవ చేయని, బ్రహ్మోత్సవాలు చేయని,
రథోత్సవం చేయని ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చి చేస్తారన్నమాట. అయితే అమ్మవారు కూడా అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఓకే ఓకే గురుగారు. అయితే మనకు ఈ కుంకుమార్చన నిత్యం జరుపుతూ ఉంటారు కదా, మరి వచ్చిన భక్తులకి అంటే అలంకరించుకోవడానికి ఇస్తూ ఉంటారు రోజు మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య ప్రతిరోజు వచ్చే వాళ్ళకు కూడా యాగశాలలో ఉండేటటువంటి భస్మము ప్రతిరోజు హోమం జరుగుతూ ఉంటుంది మూలమంత్రం చేత. విజయ చాముండేశ్వరి మీద చేసినటువంటి పసుపు, గర్భాలయంలోని కుంకుమ, ముగ్గురమ్మల లాగానే 3 కలర్ల బొట్టు అందరికి ఇస్తూ ఉంటారు. ఓకే, చాలా బాగుంది గురుగారు. ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంది. జగన్మాత ఎక్కడుంటే అక్కడ శివయ్య ఉంటాడు కాబట్టి శివయ్యని పెట్టాము. ఆ ముందుండేటివి 4 సాలగ్రామాలు, 4 వేదాల స్వరూపం. ఓకే, జగదంబ పాదాల దగ్గర చతుర్వేదములు ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటాయని చెప్పేసి ఆ వేదాల స్వరూపకంగా 4 కలర్లతో 4 సాలగ్రామాలు పెట్టాము. ఓకే గురుగారు, సో చాలా బాగుంది గురుగారు. సో అయితే అమ్మవారిని ఊరేగింపు అప్పుడు అమ్మవారిని ఉత్సవమూర్తి, ప్రతి పుణ్యక్షేత్రంలో ఒక భోగమూర్తులు ఉంటారు, ఉత్సవమూర్తులు, తదితర కైంకర్యములు పూజలు చేయడానికి అక్కడ ఉండే అమ్మవారు ఉత్సవమూర్తి అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు విశేషమైన నివేదనలు, విశేషమైన అర్చనలు, అభిషేకములు, పవిత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ క్షేత్రము మానవ మేధస్సుకి అంతుచిక్కని గొప్ప క్షేత్రం. అంటే సామాన్యమైన మానవ జ్ఞానంతో అర్థం చేసుకుంటే దొరకదు. కొంత లోతు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, తాపసికమైన జ్ఞానం కావాలి, మంత్ర జ్ఞానం కావాలి, వేద జ్ఞానం కావాలి. ఈ క్షేత్రాన్ని, అమ్మవార్లను ఇదంతా మంచి విశదీకరించి చెప్పాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ఖచ్చితంగా గురుగారు ప్రేక్షకులు మా వాక్కును సత్యమని నమ్మితే అదే మాకు 10,000. తప్పకుండా గురుగారు. సో నిజంగా అలంకరణ అమ్మవారి ఇదంతా కూడా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడో మహాపుణ్యక్షేత్రం అని అంటూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళినట్టుగా ఇది కూడా శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము. నిజంగా అంత పుణ్యక్షేత్రంగానే నాకైతే అనిపిస్తుంది. నాకు 2011వ సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి అఖండ జ్యోతులు వెలిగించి మహారుద్రశూల ప్రతిష్ట, విజయ చాముండేశ్వరి మాత ప్రతిష్ట, ఈశాన్య దిశలో 7 జీవనది జలాలతో కూర్మాకార కోనేరు, అమ్మవారికి సమూహంగా 12 రాశి వృక్ష సమూహము, ఆగ్నేయంలో యాగశాల, యోని ఆకారపు యాగశాలను ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారు ఒక సందిగ్ధంలో పెట్టింది మమ్మల్ని. ఏ క్షేత్రానికైనా క్షేత్రాధిపతులైనటువంటి మూల దేవతల యొక్క పేర్లు, క్షేత్రపాలకుల పేర్లు, క్షేత్రానికి ఒక నామకరణం కావాలి. ఫలానా క్షేత్రం, శ్రీశైలం ఉన్నది, శ్రీశైలం క్షేత్రం పేరు, అక్కడ ఉన్నది మల్లికార్జున స్వామి. తిరుపతి ఉన్నది, అక్కడ ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి పేరేంటి అని మేము మదన పడుతున్నాము. 2011వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు మాకు అమ్మవారు మాట ఇవ్వలేదు. క్షేత్రానికి పేరు పెట్టడానికి. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో అమ్మవారి సముఖంగా కుంకుమ రాసి పోసి చదును చేసి ఆలయం తలుపులేసి మేము పడుకున్నాము. తెల్లవారేసరికి అక్కడ ఒక పేరు రాసి ఉన్నది. ఆ పేరే అంబాత్రయ క్షేత్రము. వెనువెంటనే ఆ యొక్క పేరును 1,000,000 సార్లు ఆడదేవతలకైతే ఎడమ చెవిలో చెప్తారు, మగ దేవతలకు కుడి చెవిలో చెప్తారు. క్షేత్రం పేరు 1,000,000 సార్లు పేరును, మూల మంత్రాన్ని కలిపి పఠించి పట్టాభిషేకం చేశాం. అప్పటి నుండి అంబాత్రయ క్షేత్రంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు దుర్గామాత గుడి అంటుంటి మోటుగా తెలియక క్షేత్రానికి అంటే పేరు ఆ తల్లులు మాకు ఆజ్ఞ ఇవ్వలేదు కదా. ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ ఏం లేదు. మా యొక్క జ్ఞానం ఇక్కడ పనిచేయదు, వెంట్రుకంతా కూడా పనిచేయదు. అంతా అమ్మవారి ఇచ్చిన జ్ఞానమే. ప్రతిదీ ఇది చేయాలంటే అది చేయాలా. ఇంకా మా జ్ఞానంతో ఏదైనా చేద్దామని పోయినా అది వికటించిపోతుంది, అది నిష్ఫలమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది, డిస్ట్రాయిడ్ అవుతుంది. అంత పవిత్రత, ప్రత్యేకతలతో ఉన్నది ఈ క్షేత్రం. అందరి అదృష్టం, భక్తుల యొక్క అదృష్టం. ఇప్పుడు అక్కడ రుద్రశూలానికి రుద్రాక్షల మాల ఉన్నది. ఆ రుద్రాక్షల మాలల్లో 1,108 రుద్రాక్షలు పొదిగి ఉన్నాయి. 1,108. ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క రుద్రమంత్రం ఉన్నది, శివుని యొక్క మంత్రాలు. ఒక్కొక్క రుద్రాక్షకు ఆ మంత్రాన్ని పఠిస్తూ వాటిని గుజిగుచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఒక హారంగా తొడిగామన్నమాట. చాలా బాగుంది గురుగారు, చాలా మంత్రశక్తి. ఓకే, అయితే గురుగారు ఇక్కడ ప్రత్యేకించి మనం సాధారణంగా ఒక్క అమ్మవారి దర్శనం చేసుకుంటే మహాపుణ్యఫలంగా మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ వచ్చేసి ముగ్గురమ్మల మూలపటమ్మ కొలువు తీరి ఉంది. మరి అమ్మవారి అనుగ్రహం మన మీద ఎలా కలుగుతుంది దర్శనానంతరం తెలియజేస్తారా? ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్లకు సర్వదేవత అనుగ్రహం, సమస్త 3,000,000 దేవతల అనుగ్రహం ఈ పీఠంలో దొరుకుతుంది. పుష్కలంగా దొరుకుతుంది. ఇది వేదాంత సత్యం, శాస్త్ర ప్రమాణం. ఇది
మేము వైదిక ధర్మంలో ఉంటాం, అశాస్త్రీయమైనవి ఏవి మేము చెయ్యము. ఓకే. అది మా అలంకారం. మేము ఆరంభం నుంచి కూడా అదే ప్రమాణంగా మేము పట్టుకున్నాము. ఇక్కడ రూపకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉన్న సూక్ష్మంలో ఇక్కడ లలితా పరమేశ్వరి ఉంటుంది. సూక్ష్మ రూపంలో లలితా ప్రాణశక్తిగా ఆవిడనే ఉంటుంది. సగుణ రూపంలో ముగ్గురమ్మలు ఉంటారు. ఇక్కడ లలిత అనుష్ఠానం కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. దేవీ మూల మంత్రంతో కూడా జపహోమాదులు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుడికి ఎట్టి కోరికలన్నా నెరవేరుతాయి. ఏ సమస్య ఉన్నా పరిష్కారం కలుగుతుంది, ఏ సమస్య ఉన్నా నెరవేరుతుంది. అదే గురుగారు, నెక్స్ట్ అంటే వీక్షకులకి ఏంటి అంటే, సరే కొత్తగా వెలిసింది అమ్మవారు బాగానే ఉంది, బట్ ఎందుకు రావాలి అనేది క్వశ్చన్ అన్న వాళ్ళకి. మానవ జన్మ ఎత్తడమే కర్మానుగుణంగా ఎత్తబడుతుంది. అవును. అట్టి కర్మకు అనుగుణంగా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు తీరేవి ఉంటాయి, కొన్ని అనుభవించేటివి ఉంటాయి. తీరే ఉన్నా అనుభవించే ఉన్నా అంబాత్రయ క్షేత్రానికి రాని రెండింటికి సరి సమానమైన రిజల్ట్ మీకు వస్తుంది. అందుకు ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఓకే గురుగారు, అయితే మనం ప్రజెంట్ కనుక చూసుకుంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి మనిషికి. సో అంటే వివాహ సమస్య, సంతాన సమస్య, ఆరోగ్య సమస్యలు, అలాగే ఎస్పెషల్గా చెప్పేది ప్రతి ఒక్కరికి సమస్యల కారణమైన పితృదోష కర్మలు. సో మరి అమ్మవారి దర్శనానంతరం పితృకర్మ దోషాలు కూడా తొలగుతాయని విన్నాను. సో అది ఎంతవరకు నిజం? ముక్తిధామమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ సమస్యకు పరిష్కారం లేదు అన్న స్థానం ఉండదు. అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ క్షేత్రం సర్వదేవతా నమస్కృతమైనటువంటి క్షేత్రం. అంటే దేవతలే ఈ క్షేత్రాన్ని దర్శించేటటువంటి యోగ్యమైనటువంటి క్షేత్రం. మానవుల మాట మనమెంత. ఇంకొక విచిత్రం ఏంటంటే, అంబాత్రయ క్షేత్రంలో గోమాతకు కళ్యాణం చేస్తారు. లైవ్ గోవుకు పెళ్లి చేస్తారు. ఏ ప్రదేశంలోనైతే గోవుకు తలవాలు పడతాయో, ఏ ప్రదేశంలోనైతే గోవుకు పెళ్లి చేస్తారో అది అత్యద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అని మనకు ధర్మసింధువు చెప్తున్నది. ఇక్కడ ఇంత అద్భుతమైన ప్రతిష్టలు, ఇన్ని విచిత్రాలు, వీటితో పాటు ఈ గోమాత కళ్యాణం, ఇంతకంటే గొప్ప క్షేత్రం ఏముంటుంది? నిజంగా గురువుగారు, అద్భుతం. అదొకటి. ఇక్కడ వివాహ సమస్య ఉన్న వాళ్ళకు సర్ప పూజలు చేయిస్తాం. నేను ఈ 12 సంవత్సరాల్లో శ్రీకాళహస్తి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో 7-8 సార్లు పూజలు చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ వచ్చి 1 టైం పూజ చేసిన వాళ్ళకు వివాహం అయింది. వీసా ప్రాబ్లం ఉన్నా, సంతాన సాఫల్యత లేకున్నా అన్నిటికీ ఇక్కడ రెమెడీస్ ఉన్నాయి. చాలా మంది లాభం పొందుతున్నారు. వాళ్ళందరినీ కనుక మనం ఇక్కడ కెమెరా పెట్టుకొని సాక్ష్యం అడిగితే ఒక 10-15 గంటల లెంత్ అవుతుంది వీడియో. సో అయితే నిత్యం వచ్చే, అంటే మనకు ప్రత్యేకతలు కనుక చూసుకుంటే పండుగలు, పర్వదినాలు ఇవన్నీ కూడా కాకుండా నిత్య సందర్శనార్థం భక్తులు ఏ విధంగా వస్తున్నారు ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం? ప్రతిరోజు వస్తున్నారు. ఇంకోటి నేను భక్తులతో ఒక విన్నపం ఏంటంటే, ఆలయానికి ఒక మర్యాద ఉన్నది. దర్శనానికి కొన్ని వేలలు అమ్మవారే ఇచ్చింది. పలానా సమయంలో తెలియాలి, పలానా సమయంలో మూయాలని. ఆ నియమానికి కట్టుబడి మేము నియమాలు పెట్టుకున్నాము. కొంతమంది వచ్చి గొడవ పెడుతున్నారు. మేము ఆంధ్ర నుంచి వచ్చాము, కర్ణాటక నుంచి వచ్చాము, మహారాష్ట్ర నుంచి వచ్చాము, అమ్మవారిని చూసిపోతామని గొడవ పడుతున్నారు. దయచేసి ఆలయ పవిత్రతకు భంగం కలిగించకండి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా వేయించేయండి చేయండి. ఎలాగో అంత దూరం నుండి వచ్చారు, ఒక 10 నిమిషాలు వేయించేసి అమ్మని దర్శించుకొని, స్వామివారు ఉన్నా లేకున్నా అమ్మని చక్కగా దర్శించుకొని వెళ్ళండి. ఎవరు కూడా బాధపడొద్దు. ఇక్కడ అమ్మ దర్శనంతో వాళ్ళకి అన్ని శుభాలే. ఓకే గురుగారు, అయితే అమ్మవారికి పూజా సమయాలు ఏంటి గురుగారు? ఉదయం, సాయంత్రం? ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రధాన ద్వారం తెరవరు. 6 గంటల వరకు కైంకర్యంలే జరుగుతాయి. 6 తర్వాత భక్తులను దర్శనార్థమే వదులుతారు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు మూసి నివేదన పెడతారు. 12 నుంచి 1 వరకు తెరవరు. 1 నుండి మళ్ళీ సాయంకాలం 6 వరకు, 6 నుంచి 6:30, 7 వరకు మళ్ళీ తెరవరు. 7 నుండి 9 వరకు ఓపెన్ ఉంటుంది, తర్వాత మూసేస్తారు. గురుగారు, మరి ఈ క్షేత్రం గురించి, శ్రీ అంబాత్రయ క్షేత్రం గురించి చాలా మందికి తెలీదు. సో మరి ఈ అడ్రస్ ఏంటి అనేది ఒక్కసారి వీక్షకులకి, రావాలి అనుకునే వాళ్ళకి తెలియజేస్తారా? కార్లో ఎవరైనా రావాలనుకుంటే శ్రీ అంబాత్రయ క్షేత్రం అని లొకేషన్ కొడితే మనకు వచ్చేస్తుంది. బస్సులో రావాలనుకుంటే హైదరాబాద్లో మనకు రాయచూరు బస్సులు ఉంటాయి. రాయచూరు బస్ ఎక్కితే ఇక్కడ నియర్ బై హైవే ఉంది, జక్లేర్లో దిగవచ్చు. జక్లేర్ నుంచి ఇక్కడ పీఠానికి సంబంధించిన ఆటోలు ఫెసిలిటీస్ ఉంటాయి, వచ్చేయచ్చు ఈజీ. నారాయణపేట బస్సులు ఉంటాయి. నారాయణపేట మనకు దగ్గర 20 కిలోమీటర్స్, జిల్లా అయింది నూతనంగా. అక్కడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఇవి 2 మీకు సౌకర్యం. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్,
జడ్చెర్ల, షాద్నగర్ నుంచి వచ్చే వాళ్ళకు. మ్మ్. ఇకపోతే ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకు రాయచూరు, యాదగిరి దగ్గర, ఓకే. ఇక్కడ నుంచి రావచ్చు. ఆంధ్ర నుంచి వచ్చే ఎవరైనా సరే విజయవాడ ఆంధ్ర ఆ ప్రాంతాల్లో వచ్చేవాళ్ళు తప్పకుండా హైదరాబాద్కు వచ్చి ఇక్కడికి రావండి. ఇంకో Safe. అవకాశం లేదు. వేరే ప్రదేశాలకు వెళ్తే కొంత కన్ఫ్యూజన్ అవుతారు. అదే అదే. ఇది ఈజీ ఉంటుంది, మనకు హైవే ప్రాంతం కాబట్టి ఈజీ ఉంటుంది, ఓకే గురుగారు. అలా వచ్చేసేయచ్చు. గురుగారు నిజంగా ఇంత పవిత్రమైనటువంటి అమ్మవారి దర్శనం మాకు కలిగించారు. ముఖ్యంగా ఎంతో మంది భక్తులకి మీ అంటే అమ్మవారి అనుగ్రహం మీ ద్వారా అది నెరవేరింది. సో మీ త్రూ అందరికీ కూడా దర్శనం కలుగుతుంది. అమ్మవారి విశిష్టతని, పవిత్రత గురించి అన్నీ చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదండి, శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం ఇదొక మహాపుణ్యక్షేత్రంగా గురువుగారు తెలియజేశారు. సో ఇక్కడ మనకు దర్శనార్థం కూడా మనం ముందు చూసుకుంటే చాముండేశ్వరి మాత దర్శనం, అలాగే త్రిశూల దర్శనము ఉంది. ఆ తర్వాత ఇక్కడ త్రిముఖంగా త్రిమూర్తుల దర్శనము, ముఖ్యంగా చెప్పాలంటే దాదాపుగా 15 ఏళ్ల పాటు కంటిన్యూగా వెలుగుతున్న జ్యోతి దర్శనం ముఖ్యంగా. సో మనకి ఇక్కడ గర్భాలయంలోకి అందరికీ అనుమతి లేదు కాబట్టి సో దర్శనార్థం మనకి ఇక్కడ మిర్రర్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో మనకు అద్దంలో మనకు జ్యోతి దర్శనం కలుగుతుంది, అలాగే అమ్మవారి రూపం కూడా కనిపిస్తుంది. సో చాలా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. నిజంగా నేను ఇక్కడికి రాగానే నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా చాలా బాగుంది దర్శనం కూడా. సో అమ్మవారు కూడా ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు అంటే మనకు ఏకముఖంగా కనిపిస్తారు. ఇక్కడ చూసుకుంటే కనుక త్రిముఖంగా కనిపిస్తున్నారు. అండ్ అందులో కూడా ఇక్కడ అమ్మవారు ఒక్కొక్కరు ఒక్కో రంగులో కూడా కనిపిస్తున్నారు. సో అమ్మవారి దర్శనం ఇక్కడ పుణ్యఫలం, పుణ్యప్రదం. ఒక్కసారి వచ్చినా సరే ఇందాక గురువుగారు అన్నట్టుగా సకల దోషాల నివారణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కనుక ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే సంతాన సాఫల్య సమస్య, వివాహ సమస్య, ముఖ్యంగా పితృదోష నివారణ అంటే గురువుగారు అన్న మాటల్లో ఏంటంటే పితృదోషాలు ఉన్నవాళ్ళు ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే గనక అంతటితో పితృదోష నివారణ కూడా జరిగిపోతుంది అని తెలియజేశారు. ఇంతటి పుణ్యక్షేత్రానికి రావాలి అనుకునే వాళ్ళు సో చూస్తున్నారు కదా, మేము వచ్చి దర్శనం చేసుకున్నాం, మీరు కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి. సో మనం శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో ఉన్నాం కదా, మరి ఇక్కడ స్పెషల్గా చూసుకుంటే కనుక తాబేలు ఆకారంలో 7 జీవనదుల నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. సో ఏంటి ప్రత్యేకత అంటే ఇక్కడ ఈ వాటర్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ కోనేరు యొక్క విశిష్టత ఏంటి, గురువు మాటలో తెలుసుకుందాం. గురువుగారు ఏంటి గురువుగారు ఈ తాబేలు ఆకారంలో కోనేరు ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? దీన్ని కూర్మాకార కోనేరు అంటారు. ఓకే. అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగేటప్పుడు, అమ్మవారికి పవిత్రోత్సవాలు చేసేటప్పుడు, తెప్పోత్సవం చేసేటప్పుడు ఈ కోనేరులోనే చేస్తాము. ప్రతిరోజు కూడా ఆ జగన్మాత యొక్క ఛాయ ఇందులోకి వచ్చి వెళ్తుందని అమ్మవారి యొక్క ప్రతీతి. ఈ కోనేటి జలాన్ని ప్రోక్షణ చేసుకున్న అన్ని దోషాలు పోతాయి. ఓకే గురువుగారు. ఏ దోషమున్నా, అసాంగత్య దోషమున్నా, ఏదైనా గ్రహ బాధ ఉన్నా, ఏదైనా శాపము, పాపము, కర్మ, ఏదైనా తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ ఉన్నా ఈ కోనేటి జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే పోతాయి. 7 జీవనదుల జలాలను ఇక్కడ తీసుకొచ్చి ఒకే ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి పవిత్రతని ఇందులో ఆపాదన చేశాము. జగన్మాత చెప్తేనే చేశాము. మా భక్తికి, మా తపస్సుకి ఇది ఒక పరీక్షగా స్వీకరించాము. ఇందులో సఫలీకృతం అయ్యాం. ఓకే గురుగారు, సక్సెస్ అయ్యాం. అయితే గురుగారు అంటే ఈ కోనేరుని తాబేలు ఆకారంలోనే పెట్టడానికి గల కారణాలు ఏంటి? తాబేలు ధారణ శక్తికి ప్రతీక, పూర్ణత్వానికి ప్రతీక, అఖండ ఐశ్వర్యానికి ప్రతీక. తాబేలులో చాలా పవిత్రత ఉన్నది. అందుకే ఆ స్త్రీ కూర్మాన్ని మేము 3 ప్రదేశంలో వాడాం. ఒకటి మహారుద్రశూలాన్ని కూడా కూర్మం మీదే పెట్టాం. ఈ కోనేరు కూడా కూర్మం మీదే ఉన్నది. అమ్మవారి యొక్క గర్భాలయానికి ముఖద్వారం ఉంది కదా, ఆ ముఖద్వారం కింద కూడా శ్రీకూర్మం యొక్క యంత్రమే ఉంటుంది. ఓకే. గురుగారు ఇందులో కొంతమంది డబ్బులు కూడా వేసినట్టున్నారు, ఏంటి గురుగారు? 1 రూపీ కాయిన్స్ వేసి నమస్కారం చేసుకొని ప్రోక్షణ చేసుకుంటారు. ఎవరైనా చేసుకోవచ్చు. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు వచ్చి నీళ్లతో వాళ్ళు ఆ శరీరానికి అంటించుకొని పూసుకుంటే వాళ్ళకి చాలా మందికి తగ్గుతున్నాయి. అంబాత్రయ క్షేత్రంలోకి, ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి ఇక్కడ ఒక వృక్షం కనిపిస్తోంది. మరి ఇక్కడ ఏంటంటే ఒక 12 రాసుల అనుగ్రహం కొరకు అని పెట్టారు. మరి స్వామివారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు ఇక్కడ ఏంటి గురుగారు, వెండివి నాగదేవతలని ఇక్కడ ఎక్కువగా కట్టారు, ఏంటి అసలు అంటే ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు? ఇది 12 వృక్ష సమూహం. 12 రకాల చెట్లను ఒకే గర్భంలో పెట్టి ఇట్లా కట్టలాక చుట్టూరుత కట్టేసి ఇక్కడ కాలభైరవ స్వామిని ప్రతిష్ఠ చేశారు. అయితే ఈ సర్పములు ఏంటంటే కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ప్రతి శుక్రవారం ఈ సర్పాలు వెండివి సర్పము, కొబ్బరి కొడుక తెచ్చుకొని కొబ్బరి కొడుకలు పెట్టి
5 కలర్లు తెల్ల ఆవాలు కలిపి పోస్తారు, పాలు పోసి ఈ వృక్షాన్ని కట్టి వెళ్తారు. వాళ్ళకు దోష పరిహారం అయిపోతుంది. నాగదోష, నాగదోష, సర్పదోష, కాల సర్పదోష, కుజదోషం, రాహు, కేతు ఏదున్నా వెళ్ళిపోతాయి. ఈ పాములన్నీ అవే. ఒక్కసారి కడితే సరిపోతుందా దోషాలని? వీలైన వాళ్ళు 5 వారాలు చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు 1 వారం, 2 వారాలు, 3 వారాలు చేస్తారు. మంత్లీ వన్స్ వచ్చి కూడా చేస్తారు, వాళ్ళ వెసులుబాటును బట్టి. ఈ 12 రకాల వృక్షాలకు ప్రదక్షిణలు చేసిన వాళ్లకు సంతాన సాఫల్యత, ఇష్టసిద్ధి, దోష పరిహారం, 12 రాసుల యొక్క అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది. ఈ 12 వృక్షాలను ఒకే లగ్నమునందు అమ్మవారి యొక్క మూల ప్రస్థానమైనటువంటి స్థానంలో ఉండే పసుపు కుంకుమలు తెచ్చి ప్రతిష్ఠ చేశాము. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ప్రదక్షిణలు చేసుకున్న వాళ్ళకి కూడా సమస్యలు తీరుతున్నాయి. శుభం. ఇక్కడ మొదట ప్రదక్షిణలు చేసి కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకుని ఆలయంలోకి వెళ్ళి విజయ చాముండేశ్వరి మాత రుద్రశూల దర్శనం తర్వాత గర్భాలయంలో ముగ్గురమ్మల దర్శనం చేసుకుంటారు. ఓకే గురువు, అయితే ఇక్కడ 12 అనేసి అన్నారు కదా, 12 వృక్ష సమూహం అనేసి. సో ఎన్ని రకాల చెట్లు? 12 రకాల చెట్లు. సో 12 రకాల చెట్లని కూడా ఒకటే ముహూర్తంలో ప్రతిష్టాపన చేశారు. ముహూర్తంలోనే ఇక్కడ ఏం చేసినా ముహూర్త బలం. ముఖ్యంగా అమ్మవారి వాక్కు, ముహూర్తము, వస్తు, ద్రవ్య ఇవన్నీ శుద్ధులు చూసుకొని ఇక్కడ ప్రతిష్టలు చేస్తారు. ఇవి కాకుండా ఏం చేయం. ఓకే గురువు గారు, సో చూసారు కదండి, మనం ఇక్కడ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక మహావృక్షం కనిపిస్తోంది. 12 వృక్షాల సమూహము. ఇక్కడ 12 రకాల చెట్లు ఉన్నాయి. సో ఎలాంటి వాళ్ళకైనా మనం జనరల్గా చూసుకుంటే కుజదోషం ఉంది, వివాహం ఆలస్యం అవుతుంది, లేదంటే ఈ కుజదోషాలు, సర్పదోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయని అంటారు కదా. సో అలాంటి దోషాలు ఉన్న వాళ్ళు ఇలా వెండి పడగలను తీసుకొచ్చి ఇక్కడ అంటే అనుకున్న వాళ్ళు అనమాట 5 సార్లు 3 సార్లు వాళ్ళ నమ్మకాన్ని బట్టి గనక కట్టితే వాళ్ళ సమస్యలు ఇంకా అంతటితో సమాప్తి అవుతాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనకి 12 వృక్షాలు కాబట్టి ఇక్కడ మనం ప్రదక్షిణలు చేసుకున్నా కూడా వారి సమస్యలు తీరుతాయని గురువుగారు చెప్తున్నారు. నిజంగా వృక్ష సమూహానికి మనం ఇట్లా పడగలు కట్టడం కానీ లేదంటే ఇలా ప్రదక్షిణలు చేయడం కూడా నిజంగా చాలా పుణ్యం గురుగారు. ఇంతటి పుణ్య భాగ్యాన్ని మాకు కలిగించినందుకు ధన్యవాదాలు గురుగారు. సో మనం గుడి ఆవరణలోకి అంబాత్రేయ క్షేత్రంలోకి ఎంటర్ అయ్యాక కూడా మనం ఇక్కడ మహావృక్ష దర్శనం తర్వాత మనకి ఇక్కడ హుండీలు కనిపిస్తున్నాయి. సో స్వామి గారు ఇక్కడ ఏదో హుండీల మీద ఏదో రాశారు, ఏంటి ప్రత్యేకత? అండ్ మనకి ఇక్కడ అంబాత్రేయ అంటే 3 అమ్మలు కదా, ఈ హుండీలో కనుక మనం కానుకలు వేస్తే ఏ అమ్మవారికి చెందుతుందంటారు గురుగారు? శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రము కల్పవృక్షం కామధేను అక్షయ పాత్ర శీఘ్ర వరప్రదాయిని పుణ్యం పురుషార్థం సిద్ధిస్తున్నది. అంటే ఇక్కడ దేవాలయంలో హుండీ పెట్టే కాన్సెప్ట్ మాది కాదు. ఓకే, ఎవరో ఒక దేవాదాయ శాఖ అంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఆచార్యులు ఇక్కడ గురువు హుండీ పెట్టలేదు ఏంటండి అన్నారు. మాకు అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వలేదండి అని చెప్పాం. ఇది 2013-14 మాట. వారు ఏం చేస్తారంటే, లేదండి హుండీ పెట్టడం లోపల భక్తులు ఎవరైనా 10 రూపాయలు ఇవ్వాలనుకునే వాళ్ళు, ప్రేమతో ఇచ్చేవాళ్ళు ఉంటారు, పెట్టండి అన్నారు. వీరు చెప్పడం దైవం మానుష రూపేణ, వీరు చెప్తున్నారంటే అమ్మవారే పలికిస్తున్నారని ఆ రోజు అమ్మవారికి ప్రశ్న వేశాను. ప్రశ్న వేస్తే అమ్మవారి యొక్క నామధేయం ఇచ్చిందనమాట. ఈ క్షేత్రంలో ఎవరు 10 రూపాయలు వేసినా వాళ్ళకు అక్షయ సమానమైనటువంటి ఫలితాలు, కామధేను సమానమైనటువంటి కోరికలు నెరవేరుతాయి, కల్పవృక్ష సమానమైన శీఘ్ర ఫలాలు వాళ్ళకి సిద్ధిస్తాయి. అందుకే ఈ హుండీకి కూడా అట్లా నామకరణం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టాం. ఏ ఒక్క 10 రూపాయి ఇందులో వేసినా వాళ్ళకు డబల్ కి పుణ్యం సిద్ధిస్తుంది, డబల్ కి డబల్ వాళ్ళకి కలుగుతుంది. హుండీలో మనం డబ్బులు వేసినంత మాత్రానే కూడా మనకి ఇన్ని రకాల, మరి డబ్బు ఊకే రాదు కదమ్మా. ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు పాపం. ఒక్క 10 రూపాయలు సంపాదించడానికి ఎన్నో ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఇచ్చే 10 రూపాయలకు ఏ కోరికతో ఇస్తారో మనకు సంబంధం లేదు. ఇచ్చేదాని ప్రకారాన్ని బట్టి వాళ్ళకు పుణ్యం పురుషార్థం సిద్ధించాలని ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాం. ఈ హుండీలో డబ్బులు వేసే వాళ్ళకి ఇవి లభిస్తాయి అని. అది జగదంబతో వాక్కు తీసుకొని, చూడమ్మా నీ పాదాల దగ్గర ఎవరైనా హుండీలో 10 రూపాయలు వేస్తే వాళ్ళకి ఈ వరం నువ్వు ఇవ్వాలి అని ఆర్డర్ చేస్తాం అమ్మవారికి. సో ఆ రిజల్ట్ అందరికీ కూడా సిద్ధిస్తున్నది. శ్రీపీఠానికి వచ్చే వాళ్ళు ఎవరైనాను ఇక్కడ ఎవరికి కూడా మనుషులకు మీరు ఏం డబ్బులు ఇవ్వద్దు. ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు, కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళు ఏదో సేవ చేస్తున్నారని వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. మీరు ఏమి ఇవ్వాలనుకున్నా హుండీలో వేయండి. ఇక్కడ వేయడం వల్ల మీకు లాభం ఉన్నది. నా చేతికి కూడా ఇవ్వద్దు, రామారామ నా చేతికి కూడా ఇవ్వద్దు. ఇక్కడ జగన్మాతకు సమర్పించండి. ఓకే, సో గురుగారు మనకు ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే మనకు ధ్వజస్తంభం అనేది ఒక లోహంతో చేసి పెడుతూ ఉంటారు కదా, మరి ఇక్కడ మనకు కేవలం అంటే చెక్క రూపంలో మాత్రమే ఉంది, ఎందుకని గురుగారు?
ఇది ఒక రకమైన కట్టె వుడ్. అయితే ఆలయాన్ని ఒక ధర్మాన్ని ఆగమాన్ని బట్టి పునర్నిర్మాణం చేసేది ఉన్నది. అప్పుడు మిగతా దేవాలయాల్లాగానే ఇక్కడ కూడా ఆ విధమైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించవచ్చు. ఓకే. ఇప్పుడు ఏంటంటే చిన్నపాటి గుడిసె లాంటిది ఉంది కాబట్టి అలా పెట్టేశాము. ఒక కర్రని, అంటే ఒక పవిత్రమైన కర్రని తీసుకొచ్చి పెట్టేశాము. ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం ముఖ్యము, ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా అది పెట్టడం జరిగింది. ఆలయ నిర్మాణం చేసే సందర్భంలో దీన్ని మారుస్తాం కొన్నాళ్ళ తర్వాత. అమ్మ ఆశీర్వాదం, అలాగే ప్రేక్షకులందరూ కూడా అమ్మ యందు విశ్వాసం ఉంచి వారి యొక్క సహాయ సహకారాలు అందితే ఒక అద్భుతమైన దర్శనం ఉన్నది మా మనసులో దేవాలయ నిర్మాణం చేసేది. ఆ ప్రకారంగా నిర్మాణం చేసేటప్పుడు దీన్ని మారుస్తాం. ఓకే గురువుగారు. అంబాత్రియ క్షేత్ర ఆవరణలో మనకి ఇక్కడ ధ్వజస్తంభం, ఇక్కడ హుండి అన్ని చూసాం కదా. సో ఇక్కడ ఆవరణలో యాగశాల కూడా ఉంది. సో ఒకసారి యాగశాలను కూడా వీక్షిద్దాం. గురుగారు, మనకు యాగశాల అంటే ఎక్కడైనా సరే చతురస్ర ఆకారంలో చూస్తూ ఉంటాం, అక్కడే యాగాలు చేస్తూ ఉంటారు కదా. మరి ఇక్కడ ఉన్న ఆకారం చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది. ఏంటి గురుగారు ఈ యాగశాల యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీ విద్య సాంప్రదాయంలో యోని ఆకారంలో హోమగుండం ఉండాలని ఉన్నది. ఆలయం వెలిసినప్పటి నుంచి, క్షేత్రం వెలిసినప్పటి నుంచి యోని ఆకారపు హోమగుండంలోనే యాజ్ఞిక కర్మలు చేస్తూ ఉన్నాము. ఇది ఆలయం యొక్క మర్యాద. అంటే శక్తి పీఠాల్లో, శక్తి క్షేత్రాల్లో ఇలాగే ఉండాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల శ్రీమన్ మహాదేవి యొక్క మూల మంత్రంతోనే ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. నిత్యం జరుగుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య పౌర్ణమికి సంపూర్ణ చండీ యాగం ఉంటుంది. ఆచార్యులు ఒక 5 మంది వచ్చి చేస్తారు. ప్రతిరోజు ఆలయం యొక్క పూజారి ఆచార్యులు ఉన్నారు, వారే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేస్తారు. పౌర్ణమి అమావాస్యకు మటుకు 5 మంది ప్రత్యేకంగా వచ్చి పెద్దగా తంతు చేస్తారు. ఓకే, యాగాన్ని, మహాయాగాన్ని. అయితే ఇక్కడ హోమం చేసుకున్నా, చేసినా, చేయించుకున్నా వాళ్ళ జీవితాల్లో అన్ని అద్భుతాలకు అదొక బాటగా మారుతుంది. మనకు ఒక వాహనం కదా సరియైన గమ్యానికి ఎట్లా తెచ్చి చేరుస్తుందో, ఈ యాగఫలం వాళ్ళకి అన్ని విధాలకు ఒక మార్గంగా, ఒక సోపానమైన మార్గంగా మారుతుంది. గురుగారు, మరి యాగంలో పాల్గొనే వాళ్ళు అంటే ఏ సమయంలో వస్తే మంచిది అంటారు? ముఖ్యంగా యాగంలో అందరూ పాల్గొనవచ్చు అంటారా? అందరూ పాల్గొనవచ్చు. వారి వారి యొక్క కామ్యకర్మలను బట్టి, వారి యొక్క అభిష్టాన్ని బట్టి, వాళ్ళ యొక్క సమస్యలను బట్టి. అన్యదా భావించొద్దు. ఈ మధ్యలో జనాలు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి సమయం కుదరకపోవచ్చు. ముందే బుకింగ్ అయిపోయినవన్నీ. మీరు ఎవరైనా చేయించుకునే వాళ్ళు కాస్త ముందు చెప్తే మేము వెసులుబాటు కలిగించి వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఓకే, చెప్తారు మీరే సమయాన్ని కేటాయించి. అయితే గురుగారు, మనకి పర్వదినాలు, పండగలు, లేదంటే మాసాల పరంగా చూసుకున్నా, సో అలాంటప్పుడు కూడా యాగాలు, యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. ఏ మాసంలో, ఏ పక్షములో, ఏ తిథియందు, ఏ నక్షత్ర కరణ యోగములందు, ఏ ముహూర్త బలాన్ని అనుసరించి ఆయా ముహూర్త బల ద్రవ్యముల చేత విశేషంగా చేస్తాం. సో నిత్యం ఏదో ఒక పూజ, హోమం, యాగం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు గోసేవ, అర్చన, హోమ, అన్నదాన, మూల మంత్ర జప, ఈ 5 ప్రధానంగా ప్రతిరోజు జరుగుతాయి. ఎక్కడ స్టాప్ అనేది లేదు. నో మోర్ ఇన్ కాంప్రమైజ్. అసలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు అందులో. సో చూసారు కదండి, మనం ప్రత్యేకించి హోమాలు, యజ్ఞాలు చేసేటప్పుడు మనకి ఎక్కడైనా చతురస్ర ఆకారంలో యాగాలు జరుగుతూ ఉంటారు. ఇక్కడైతే యోని ఆకారంలో మనకి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. సో ఇక్కడ యజ్ఞ యాగాలు కూడా ప్రతి అమావాస్య, పౌర్ణమికి ప్రత్యేకించి చేయబడతాయి. అదే కాకుండా నిత్యం కూడా ఉదయం అలాగే సాయంత్రం 2 పూటల ఇక్కడ హోమాలు జరుగుతాయంటే నిజంగా ఎంత పుణ్యం కదా. మనం పుణ్య రోజుల్లోనే చేయాలి అని అనుకుంటాం, బట్ ఇక్కడ వచ్చేసి నిత్యం జరుగుతుంది అని అంటే ఈ క్షేత్రము, ఇక్కడ ఉన్న అమ్మవారు ఎంత పవిత్రతగా ఉన్నారు. మన కార్యసిద్ధులు కానీ, మన పనులు కానీ, మన సమస్యలు కానీ వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రాన్ని తొలగిపోతాయి అని చెప్పటానికి అసలు అతిశయోక్తి లేదు అని అనొచ్చు. మనం ఎక్కడైనా సరే దీపారాధన చేయాలి అంటే గనక మనం మట్టి ప్రమిదల్ని చూస్తుంటాం. మట్టి ప్రమిదల్లోనే కూడా జ్యోతి ప్రజ్వలన అనేది చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి శ్రీ 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 అంబాత్రియ క్షేత్రంలో గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆవు పేడతో, హోమ ద్రవ్యాలతో ఇక్కడ ఈ ప్రమిదలను అయితే తయారు చేస్తున్నారు. సో ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే, సో దర్శనార్థం వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, పసుపు, హోమ ద్రవ్యాలతో తయారు చేసినటువంటి ప్రమిదలు, అలాగే అగరబత్తులు అనమాట. సో ఇవి తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. అయితే ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఈ ప్రమిదలతో గనక, అంటే ఆవు పేడతో, హోమ ద్రవ్యాలతో చేసినటువంటి ఈ ప్రమిదలతో గనక జ్యోతి
ప్రజ్వలన చేసినట్లయితే, మనం హోమం చేస్తే మనకు ఎంతటి ఫలితం కలుగుతుందో, వీటి దీపారాధన చేస్తే చాలు అంతటి హోమాన్ని చేసినంత ఫలితం, పుణ్య ఫలితం మనకు దక్కుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఇలాంటి అంటే ప్రమిదల్లో మనం మట్టి ప్రమిదలనే పెడుతూ ఉంటారు కదా సాధారణంగా, కానీ శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రంలో మాత్రమే ఈ ప్రమిదలు మనకి అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మాత్రమే నేరుగా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఈ ప్రమిదల్లో మనం జ్యోతి ప్రజ్వలన చేస్తే చాలు మనకు హోమాన్ని చేసినంతటి పుణ్యఫలం ఇక్కడ మాత్రమే కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పటివరకు శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రానికి వచ్చాం కదా. సో అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సో అమ్మవారి యొక్క విశిష్టతలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడికి ఎలాంటి సమస్యలు ఉన్నవారు భక్తులుగా వస్తున్నారు, వారి సమస్యలు తీరాయా లేదా అనే విషయాలు, సో ఇప్పటివరకు ప్రత్యేకతలు అన్నీ చూసాం కదా. మరి ఇక్కడైతే చాలామంది భక్తులు ఉన్నారు. మరి వారి మాటల్లో ఇక్కడికి వచ్చాక వాళ్ళకు కలిగినటువంటి అనుభూతిని, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరాయా లేదా అనేది భక్తుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? శ్రీకాంతమ్మ. ఓకే, ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? నేను పీఠానికి పరిచయమై 3 సంవత్సరాల కాలం అయింది. ఓకే, సో అంటే ఇక్కడ స్వామివారి దగ్గర ఉండటం కానీ, పరశ్రీ గారి దగ్గర, లేదంటే అమ్మవారి దర్శనం కానీ, సో నిత్యం పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు నీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? అనుభూతిని మాటల్లో చెప్పడం సాధ్యం కాదమ్మా, అది అతీతమైనటువంటి అనుభూతి. అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క వైబ్రేషన్స్ ఇక్కడ ఎవరైనా సరే ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ యొక్క మనసులోనూ ఆలోచనలోనూ మార్పు వస్తుంది. అది మీరు కూడా రుచి చూసి ఉంటారు, అది మాటల్లో చెప్పలేం తల్లి, మీరు అనుభవించారు కదా. ఓకే ఓకే, సో మనకి అంటే ఇక్కడ ప్రత్యేకించి ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు? ఇక్కడ సమస్యలు అని చెప్పలేదమ్మా, ప్రతి సమస్యకి 100% పరిష్కారం గురువుగారు ఇస్తారు. ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే గర్భ సమస్యలు, అంటే గర్భిణీలు, కళ్యాణం కాని వాళ్ళ కళ్యాణం, వీసా ప్రాబ్లమ్స్, ఉద్యోగాలు, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ప్రతి ఇష్యూకి సంబంధించినటువంటి ఫలితం 100% తప్పకుండా రిజల్ట్ ఉంటుందమ్మా. ఇది రాసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కోసం చాలా మంది వస్తూ ఉంటారు. అది 100% విజయవంతమైన వాళ్ళు పిల్లల్ని తీసుకొని గురువుగారి చేతనే నామకరణం చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. ఓకే, అయితే మేము ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని రకాల పిల్లులు చూసాము, చాలా డిఫరెంట్ గా అనిపించాయి, అన్ని ఒకటే దగ్గర ఉన్నాయి. ఏంటి అసలు వాటి గురించి? అయితే పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం బుడ్డు గుడిసె ఉన్నప్పుడు ఒక భక్తుడు గురువుగారికి ఒక చిన్న పిల్లిని బహుమతిగా ఇచ్చి వెళ్ళాడు. అది కాస్త దాని ధర్మాన్ని అనుసరించి గర్భం దాల్చి 3 రంగుల పిల్లల్ని పెట్టింది. త్రిమాతల స్వరూపకంగా 3 రంగుల పిల్లల్ని పెట్టింది. అది ఇందులో అద్భుతం ఏముందంటే, గురువుగారు బ్రహ్మముహూర్తంలో యాగం చేశారు. హోమం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి గడేసి గురువుగారు యథావిధిగా వచ్చారు. అది సూర్యుడు వచ్చేసరికల్లా ఆ కాస్త బూడిదిని చల్లారిన తర్వాత దాన్ని చదును చేసి 3 రంగుల పిల్లల్ని గర్భాలయంలో అమ్మవారికి ఎదుటనే పెట్టింది. ఎదురుగి అమ్మవారి వర్ణంలో వల్లే 3 వర్ణంలో 3 మాత్రమే పెట్టింది, ఒక్కటి ఎక్కువ తక్కువ కూడా పెట్టలేదు. అది కరెక్ట్ 3 రంగుల్లో పెట్టింది. ఈ ప్రశ్న గురువు గారు అమ్మవారిని అడిగితే, నేను ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నానని సత్యాన్ని భక్తులకి చూపించడానికి నేను ఈ జీవరాశులపై నా వర్ణముల వల్ల ఆవరించి ఉన్నాను అని గురుగారితో వాకిచ్చిందంట అమ్మవారు. అది విన్న తర్వాత మమ్మల్ని మేము మైమర్చిపోయి ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయాం. అదేవిధంగా ఇక్కడ 3 రంగుల పిల్లులు ఏ విధంగానైతే ఉన్నాయో 3 రకాల జీవరాశులు కూడా ఉన్నాయి. మొదటగా గోమాతలు, రెండవది పిల్లులు, మూడవది కుక్కలు. జాతులలో 3, వర్ణములలో కూడా 3. 3 జాతులు 3, వర్ణములు 3. ఇది మహా అద్భుతం. అసలు ఈ పీఠంలో అమ్మవారు ప్రత్యక్షంగా జీవరాశులపై ఆవరించి ఉన్నదని వీటిని చూసి తెలుసుకోవచ్చు. ఇంకా వితండవాదులు ఉంటే వీటిని చూపించవచ్చు, బుద్ధి వస్తుంది కొంచెం. మీ పేరండి? నా పేరు శ్రీనుబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి గోపాలపురం, రాజమండ్రి పక్కన. ఓకే ఓకే, సో మరి అంబాత్రేయ క్షేత్రానికి వచ్చారు కదా, సో ఎలా తెలిసింది, ఎలా తెలుసుకున్నారు? యూట్యూబ్ ద్వారా చూసామండి, సుమన్ టీవీ ఉంది కదండి, దాంట్లో యూట్యూబ్ ద్వారా వస్తే దాంట్లో చూసామండి. చూసిన తర్వాత స్వామి కొన్ని రెమెడీస్ చెప్తుంటే ఆయన చెప్పిన ప్రతిది కూడా సమస్య మాకు ఉన్నట్టుగా అనిపించిందండి. అనిపించి ఆయన చెప్పిన రెమెడీస్ ఇవి చేయించుకున్నామండి, రాజమండ్రిలో చేయించుకుని పోయిన దశమికి పెట్టుకున్నామండి. పెట్టుకున్నాక ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు, చాలా డేంజర్ ఉండేదండి. అమావాస్య
వస్తే చాలా ఇబ్బంది పడేవాడిని నేను. ఆహాహా. పౌర్ణమి కూడా ఇబ్బంది పడేవాడిని మా మిస్సెస్తో. అటువంటిది ఈ పెట్టుకున్న తర్వాత 1 month కాడి నుంచే సంవత్సరం బట్టి ఇప్పుడు దాకా అసలు ఆ ఇంట్లో అలాంటి ఇబ్బంది లేదండి. అంటే అమ్మవారి దర్శనం అమ్మవారి దర్శనం తర్వాత నేను ఇక్కడ దర్శనం కూడా చేసుకోలేదండి. ఆయన చెప్పినట్టుగా చేశానండి ఇంటికి అంతే. అంతే ఇక్కడికి రాకుండానే ఇక్కడ రాకుండానే చేసుకున్నానండి. ఈ 2 పెట్టుకుని అక్కడ ఆయన చెప్పినట్టుగా రెమెడీ చేసుకున్నానండి. చేసుకున్నాక ఇప్పుడు దగ్గరగా 9 నెలలు 10 నెలలు అవుతుంది మేడం. ఇప్పుడు దాకా కనీసం చాలా మంది చాలా డబ్బులు తాగలేస్తామండి. తాయితీలకి అట్లకి మంత్రాలకి అట్లకి వేలలో తాగలేస్తాం. ఓకే ఓకే. సో మరి అమ్మవారిని చూసారు కదా, అమ్మవారి రూపం 3 రంగుల్లో త్రిముఖంగా ఉంటుంది. సో ఇక్కడ అంటే ఆలయానికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? చాలా నేను ఒళ్ళు తేలిక పడినట్టుగా అనిపించి మనసు అదిలాగా అనిపించింది మేడం. నాకైతే రియల్గా నేనే సాక్షి మేడం. ఎందుకంటే చాలా చెప్పుకునే బాధ అది. అంత నరకం అనిపించాను భార్యతో. బయట పడలేము, ఇంట్లో ఉండలేము ఆ పరిస్థితి. మరి రాబోయే చూసేటువంటి వీక్షకులకి, రావాలి అనుకునే భక్తులకి ఏం చెప్తారు మీ మాటల్లో? ఎవరైనా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఆర్థిక ఇబ్బంది కానీ ఉంటే కనుక ఇంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని నేను నమ్ముతున్నాను మేడం. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు ఆంజనేయులు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇదే ఊరు మేడం. సో ఇక్కడ అంబాత్రేయ క్షేత్రం వెలిసింది కదా, సో దర్శనం చేసుకున్నారు అమ్మవారిది? అవును మేడం, మేము ఇక్కడనే ఉంటాం కదా, ఇంకా ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఇక్కడే ఉంటారా? సో ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? మేము గురువుగారు ఎంబడ 2009 నుంచి ఇక్కడనే ఉంటాం. ఇక్కడనే ఉంటున్నా. సో ఎలా అనిపిస్తుంది మీకు అమ్మవారి దర్శనం, అలాగే చాలా గురువు గారితో? అంటే మా ఊర్లో ఈ అమ్మవారు వెలవడం, గురువు గారు అంటే చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉన్నాం కదా, గురువు గారు కూడా ఇలా ఈ విధంగా కావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు భక్తులు? అంటే సంతానం కోసం అమ్మవారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి సంతానం లేని వాళ్ళకు సంతానం ఇస్తుంది. ఓకే. ఇంకా ఇంకా ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి కదా మేడం, ఏ సమస్యలు ఉన్నా వచ్చినా ఇక్కడ పరిష్కారం అవుతున్నాయని మా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? తిరుపతి గౌడ్. ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల. సిరిసిల్ల. ఓకే. సో అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, సో మీ సమస్యలు తొలగిపోయాయా? తొలగిపోయిన పుణ్యానికి వచ్చిన కోరుకున్నా, అమ్మవారి కోరుకోమని స్వామివారి కలిసిన ఈ వర్క్ పని కావాలని అనుకున్నా, పని అయిపోయింది. ఓకే. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ దర్శనానికి అమ్మవారి దర్శనం మళ్ళీ ఈరోజు వచ్చిన. అవునా? 1 month అవుతుంది. సో ఇక్కడ అంబాత్రయ్య అంటే 3 రకాల అమ్మలు ఒకే పీఠంపై వెలిసారు కదా, సో చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఇక్కడ 3 అమ్మవాళ్ళు ఒకే రూపంలో ఉన్నారు, ఫస్ట్ టైం చూడడం. చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో మీ పేరండి? వెంకటేష్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడనే ప్రాపర్ లోకల్. ఓకే, లోకల్. సో ఎన్నాళ్ళుగా ఉంటున్నారండి మీరు ఇక్కడ? 2016 నుంచి ఉంటున్నారు. పరాశ్రీ గురువు గారి దగ్గర ఉంటున్నారు, అండ్ అలాగే ఇక్కడ మనకు అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది. సో ఎలాంటి అనుభూతిని మీరు పొందుతున్నారు ఇక్కడ? మంచిగా అనిపించినందుకు ఇక్కడ ఉంటున్నాను. ఓకే. సో అంటే మీకు ఏమైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే కోరుకున్నారా? అమ్మవారి దర్శనం త్రూ ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయంటారా? ఇప్పటి వరకు అమ్మదే వల్ల అంత మంచిగా ఉన్నాం, మంచిగా సెటిల్ అయినాం. ఓకే. సో అంటే ఇక్కడ భక్తులు నిత్యం ఎలా ఉంటుంది రాక? నిత్యం వస్తుంటారు చాలా మంది, మంచిగా ఉన్నందుకు వస్తుంటారు అందరూ. ఓకే. అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం కోసం? మ్యారేజ్ అని, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి ఎక్కువ వస్తుంటారు. ఓకే. సో వాళ్ళందరి సమస్యలు తీరిపోయాయని అంటే మీతో ఏమైనా మాట్లాడుతుంటారా భక్తులు? తీరినందుకే ఉంది వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే అమ్మ, జై జగన్మాత. మీ పేరండి? రామరెడ్డి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు దగ్గర. ఓకే. అంటే ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఇది 2వ సంవత్సరం. 2వ సంవత్సరం. అంటే మీకు ఫ్యామిలీ ఉంది అండి? మా ఫ్యామిలీ అంతా బెంగళూరు. ఓకే ఓకే. అంటే ఏంటి మీరు అంటే మాలధారణ చేశారు, ఏంటి ప్రత్యేకత ఏంటి? ఏమో లైఫ్ లాంగ్ ఇది వేసుకుంటే నెమ్మదిగా ఉండొచ్చు అని. నెమ్మదిగా ఉండొచ్చు. సో మీరు అంటే మాలధారణ చేశారు కదా, సో ఎన్నాళ్ళు అవుతుంది మాలధారణ చేసి? నేను వచ్చినప్పటికీ ఇదే దీంట్లోనే ఉన్నారు. సో ఎలా ఉంది మాలధారణ చేసిన తర్వాత? సో అంటే ముందుకి తర్వాతకి చూసుకుంటే ఏమైనా డిఫరెన్స్? నాకు చెప్పాలంటే ఒక్క కాయలే కాదు, నానా రకాల కాయలే ఉండే. ఇక్కడికి వచ్చినాక ఒక్క కాయలా కూడా లేదు, నెమ్మదిగా ఉండాలి. ఓకే. సో ఇక్కడ అమ్మవారి దర్శనం కానీ లేదంటే పరాశ్రీ గురువు గారి దర్శనం చేసుకున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ వచ్చే భక్తులు కోరికలు లీస్ట్ ఎత్తుకొని వస్తారు. ఇక్కడికి వచ్చిపోతే జన్మాలు దండం వెళ్ళిపోతాయి. కోరికలు అవసరం లేదండి. అవసరం లేదు. మన సమస్యలు అమ్మకి తెలీదా, స్వామికి తెలీదా? ఇంత పని లీస్ట్ చెప్తేనేనా ఎంతెంత చెప్తాను, అర్థం చేసుకోరు జనాలు. కోరికతోనే వస్తారు, కోరికొద్దు, మనం నెమ్మదిగా ఉండాలి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? నమస్తే అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నా పేరు క్రాంతి కుమార్. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఓకే. సో ఎన్నాళ్ళు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి?
మొన్న నవరాత్రి దీక్షలో నవరాత్రి టైంలో దీక్ష తీసుకోవడం జరిగింది. గురువారిని దగ్గరికి వచ్చి అడగడం వల్ల మాకు దీక్ష ఇచ్చారు. ఓకే, సో దీక్ష తీసుకోక ముందు తీసుకున్న తర్వాత ఎలాంటి డిఫరెన్స్ ఫేస్ చేస్తున్నారు? డిఫరెన్స్ అంటే బేసిక్గా ఇంతకుముందు లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్, అంటే సమయపాలన లేకపోవడం, బేసిక్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, బేసిక్ కమ్యూనికేషన్ లేకపోవడం, ఓకే, బేసిక్ కన్సర్న్, ఒక పర్సన్ని కన్సర్న్ అవ్వడం కానీ, అనుమతి లేకుండా డిస్టర్బ్ చేయడం కానీ. సో ఇక్కడికి రావడం వల్ల రోజు పొద్దున్న లేచి అమ్మవారి ధ్యానంలో ఉండడం, గురువు పాదాల వద్ద ఉండడం వల్ల కొన్ని అలా తొలగిపోయాయి. సో క్రమశిక్షణ ఆటోమేటిక్గా రావడం, సో కొన్ని గుడ్ వైబ్స్. ఓకే, అంటే యంగ్ జనరేషన్స్ అనేవాళ్ళు సో గాడ్ని త్వరగా బిలీవ్ చేయరు, సో మూఢనమ్మకంగా ఉంటారు. సో యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సో ఎలా బిలీవ్ చేశారు? బిలీవ్ అంటే ఇట్స్ కమ్ ఫ్రమ్ పేరెంటింగ్. సో ఏంటంటే ఇప్పుడు మా జనరేషన్ ఉంది, సో మా తాతల జనరేషన్ కూడా ఉంది. సో మా తాతల జనరేషన్ వాళ్ళు మా మమ్మీ వాళ్ళకి చెప్పకపోవడం వల్ల, వాళ్ళు మాకు సరైన పద్ధతిలో మమ్మల్ని తీసుకెళ్ళకపోవడం వల్ల ఇప్పుడున్న జనరేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మా జనరేషన్ ఏంటంటే అప్డేటెడ్ జనరేషన్. సో ఏదైనా ఈజీగా క్యాచ్ చేయడం కానీ, సో దీంట్లో ఏముందని సెర్చ్ చేయడం కానీ, సో అలా ముందుకు వెళ్తుంటే ఈ స్పిరిచువల్ జర్నీ అనేది మాకు స్పెషల్ అవేకనింగ్ అయింది. ఓకే, సో అలా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే గురువారి వెబ్సైట్ రావడం కానీ, సో ఇతర ఫ్రెండ్స్ ద్వారా కొన్ని తెలియడం కానీ, సో ఇలా గురువుని సంప్రదించడం జరిగింది. అంటే మాల వేసుకున్నారు కదా, సో మాల ధారణలో ఇక్కడ ఎస్పెషల్గా ఎలాంటి నియమాలు ఉంటాయి? స్పిరిచువల్ జర్నీలో అన్ని సేమ్ నియమాలు ఉంటాయి. సో కొన్ని క్షేత్రాన్ని బట్టి కొన్ని పర్టికులర్ నియమాలు ఉంటాయి. ఓకే, ఓకే, సో వాటి గుడికి సంబంధించిన సమయం కానీ, సో వాటిని అనుసరించి ఫాలో అవ్వడం. ఓకే, సో ఇక్కడ ఎస్పెషల్గా మనకు అంబాత్రయ క్షేత్రం కదా, సో దర్శనం చేసుకున్న తర్వాత ఎలాంటి అనుభూతి కలిగింది? మీరు ఆల్సో ఇక్కడే ఉంటున్నారు, మీరు ఇంకా ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఇంతకుముందు కొన్ని ప్లేసెస్కి టెంపుల్స్కి వెళ్తుంటాం కదా, సో అక్కడ డిస్టర్బెన్స్ కానీ, అక్కడ కమిటీ పీపుల్ కానీ, సో వాళ్ళ దగ్గర బ్యాడ్ బిహేవియర్ అనేది చాలా వరకు కనబడుతుంటుంది. సో సమ్ అహంకారం, సో కొన్ని కనిపిస్తుంటాయి. కొన్ని వచ్చిన తర్వాత ఆ చేంజెస్ అనేది కనిపిస్తుంటాయి ఆటోమేటిక్గా వాళ్ళ లోపల. సో ఇక్కడ ఈ గురువారి దగ్గర అలాంటి పీపుల్ కానీ ఎవరు ఉండరు. సో గుడ్ రిసీవింగ్ కానీ, గుడ్ ఫీడింగ్ కానీ, ఫుడ్ లాంటివి సో చాలా బెటర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.